సిరిగించకూడదు అన్నట్టుగా శ్రీమన్నారాయణ పరిగెత్తుకుని వచ్చినట్టు సంగారెడ్డి నుంచి వచ్చినటువంటి వారు శ్రీమాన్ కందాల వరదాచార్య స్వామి గారు. ఒక ముఖ్య విశేషం ఏంటంటే వారి వేదికపై ఈ శాస్త్రాన్ని దండవత ప్రణామం పురస్సరంగా ఆహ్వానిస్తున్నాం. లోకానికి అంతా చెప్పడానికి వారు వైకుంఠపుర దేవాలయ నిర్మాణం బాగా చేశారు కాబట్టి వారి సత్కారం అన్నాం. ఒక కీలకమైన సమయంలో మనకు సరిగ్గా పక్కవాడు దెబ్బ కొడుతున్నప్పుడు మనకెందుకు వెళ్ళిపోతాం, ఎందుకంటే వాడు కొడుతుంటే వాడు పడతాడు, మనకెందుకైంది. కానీ అమాయకుడి మీద దెబ్బ పడుతున్నప్పుడు మనం ఆగి దెబ్బ నివారించాలి. ఇది అమాయకుడి మీద దెబ్బ పడుతున్నప్పుడే మనం ప్రతిస్పందించాలి. కానీ సమాజానికి ఉపయోగపడే ఒక మహోన్నత వ్యక్తికి పెద్ద అగాధం ఏర్పడినప్పుడు కొన్ని దశాబ్దాల పాటు మత్సలేని ప్రభుత్వ ఉద్యోగం చేసి కొన్ని దశాబ్దాల పాటు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి గొప్ప సేవ చేసిన వారిని ఇంకుపేరు పట్టుకున్న వాళ్ళు ఖాళీగా ఊరుకోకుండా మీద తెల్ల చొక్కా మీద ఇంకు పోసినట్టు నిష్కారణంగా అవమానపరిచిన సందర్భంలో వరంగల్లో ఉన్న నేను స్పందించా. ఈ స్పందన సరిపోదనిపించింది. వెంటనే మాటల్లో స్పందించా. ఇది తప్పు కాదు, నేను చెప్పింది ఒప్పుకొని పెద్దలందరికీ ఫోన్ చేశాను. చాలా మంది 95% కుంభకర్ణ నిధుల్లో ఉన్నప్పుడు నేను మేలుకొని కొంత దూరం ముందుకు తీసుకెళ్లిన తర్వాత ఆ మహానుభావుడు వైష్ణవ సంప్రదాయానికి సేవ చేసిన ఒక పెద్ద వయసులో ఉన్న మహానుభావుడు ఇంకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 15 ఏళ్ళకో సంతృప్తిగా పరమపదం పొందేలాగా, ఎవరికైనా తప్పదు కాబట్టి నేను తప్పదు కాబట్టి అంటున్నా, ఓ 30 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఆ మహానుభావుడు సంతృప్తిగా పరమపదం పొందడానికి మత్సలేని వ్యక్తిగా మన వైష్ణవ సంప్రదాయాన్ని మొత్తానికి మూల పురుషులైన శ్రీనివాస స్వామి గారు వీరు మహానుభావులు తప్పు చేయలేదు తప్పు చేయలేదు తప్పు చేయలేదు తప్పు చేయలేదని వారు 4 గంటల పాటు అన్నారు. అలా అనేకగా సేవ చేసినటువంటి మహానుభావుడు కందాల వరదాచార్య. ఇవాళ వైకుంఠపురం నిర్మాణం ఎంత గొప్ప, ధర్మాబద్ధంగా ఉన్న వ్యక్తిని ఇతన్ని పట్టుకొని అందరూ అవమానిస్తున్నారు, ఇది సరికాదు అని. నేను రఘునాథాచార్య వారి శిష్యుడిని కాబట్టి మొండిగా నాకేమి సంభవాల గురించి నేను ఎవరిని కాకపడ్డాను కాబట్టి నేను గట్టిగా మాట్లాడా. కానీ నాకు తోడుగా ఇంకో గట్టి వ్యక్తి కూడా మాట్లాడారు. దీంట్లో చాలా మంది ఇది కొంచెం వాడు కొంచెం గోడ మీద పిల్ల ఉన్నా వారు ఉండలేదు. వారికి స్వామివారి యొక్క మంగళాశాస్త్రాలు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇందాక మన అష్టాక్షరి స్వామి గారు ఆ ఉల్లిపాలెం కొరకు ఎంత పోరాడారంటే అధికారులతో పోట్లాడారు, మంత్రులతో పోట్లాడారు, గ్రామస్తులతో పోట్లాడారు. నాకెందుకు సన్యాసిని ఊరుకోలేదు. అలా పోరాడి గెలిచి శ్రీమన్నారాయణని నిలబెట్టారు. వీరి కృషి మనకు ఆదర్శం, వారి కృషి ఆదర్శం. స్కాలిత్యే శాస్త్రాలను తప్పు జరిగినప్పుడు రఘునాథాచార్య వారు కోదన్న పట్టుకున్నారు, వారు మనకు ఆదర్శం. జై శ్రీమన్నారాయణ. సాధారణంగా ఇది వీరు ఎప్పుడు ధరించి ఉండాలని వరదాచార్య వారి శ్రీమతి గారిని కూడా వెనుకబెట్టి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచే సర్వాభీష్టప్రదమైన శ్రీ వైకుంఠపుర క్షేత్ర నిర్మాతలు, శ్రీపాంచరాత్రాగమ ప్రవీణులు, సంప్రదాయ సేవా దురంధరుడు, ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీమాన్ కందాల వరదాచార్య స్వామి గారికి శ్రీమద్ రఘునాథ దేశిక విశేష పురస్కారం సమర్పించుతున్నాము. సభలో ఉన్నప్పుడు భద్రాచలంలో 10 నిమిషాలు మాట్లాడారు. మురళీ కృష్ణమాచార్య గారు, స్థలసాయి గారు ప్రాణాలను లెక్క పెట్టకుండా భద్రాచల క్షేత్ర వైభవం కొరకు సంప్రదాయానికి వేరే వాళ్ళు ఆటంకపరుస్తుంటే, వైష్ణవం మీద చాలా బలంగా దాడి చేస్తుంటే వీరు ఎదురు నిలబడి కృషి చేశారు. మురళీ కృష్ణమాచార్య గారి ఇంటిని తగలబెట్టారు.
పక్షపాతం మొదలుపెట్టారు. ఎందుకంటే వైష్ణవానికి బలం గ్రంథాలని, అంటే గ్రంథాలు పోయినా, ఇల్లు పోయినా పర్వాలేదు, ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, మేము రాముడి విషయంలో ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయ క్షేత్రం అని వారు పోరాడారు. ఇవన్నీ మనకు మాటలు వినడానికే ఇంత మంచి సభలో ఇలాంటి కఠినమైన మాటలు అనిపిస్తుంది. అంటే మన హిందువులందరికీ కొంచెం స్పెషల్ రక్తం, పౌరుషం వచ్చే రక్తం ఎక్కించాల్సిన సమయం కాబట్టి హిందువులు ప్రమాదంలో ఉన్నారు, అంతే సమానంగా వైష్ణవులు ప్రమాదంలో ఉన్నారు. మన స్వామి గారి మీదకి అన్ని వైపుల నుంచి జీఎస్ స్వామి గారి మీదకి అసూయ పెరుగుతున్న సమయంలో ఈ మాటలు గట్టిగా, ఎందుకంటే మనలో కొంచెం పౌరుషం పెరగాల్సిన, ధర్మాన్ని రక్షించుకోవాల్సిన, తప్పు జరిగితే ప్రశ్నించాల్సిన, స్పందించాల్సిన అవసరం హైదరాబాద్లో చాలా ఉంది. వైష్ణవ సంఘాలకు ఉంది, వైష్ణవ సంస్థలకు ఉంది, వైష్ణవులకు ఉంది. మన ప్రాణం పోయే ప్రాణమే, కానీ పోయే ముందు ఒక మంచి పని చేసి పోవడానికి మీరైన ప్రాణంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సభాస్వరూపమైన ఆచార్య స్వరూపంగా ఏం చేస్తున్నటువంటి సభ దాసభ ఆచార్య స్వామి గారు పరమహంస పలువురాజులు అష్టాక్షర రామాంజనేయ స్వామి గారు ఏం చేస్తున్నారు. అట్లాగే పెద్దలు, మహానుభావులు, పండితులు, ఇంతమందిలో మాట్లాడేంత యోగ్యత కానీ అర్హత కానీ లేని వాళ్ళు ఇంతమందిలో ఫస్ట్ విశ్వవినం శ్రీవైకుంఠపురం అని సంగారెడ్డిలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడానికి స్వదాచార్యులు చిరంజీవి స్వామి గారు మంగళాశాసనం చేస్తున్నారు. వారి సంబంధం కలగడానికి మా పెదనాన్నగారు కండకూరు నరసింహాచార్య గారు తెలియజేస్తున్నారు. వారి పాఠశాల దాకా ఒక బలవంతంగా తీసుకుని వెళ్ళి బయట విషయం వేస్తుంటే మేము ఇక్కడ ఉంటే రౌడీ అవుతుందా, స్వామివారి దగ్గర చేరవలసిందే అని తీసుకొని వెళ్ళి అక్కడ అప్పచెప్పారు. ఆ అప్పచెప్పిన సందర్భంలో కొన్ని రోజులు అక్కడ ఉండలేకపోయారు. అయితే అదృష్టవశాత్తు తాతగారని పిలిచాం మేము. రమణాచార్య స్వామి గారు మనవాడు స్వామినాథన్ అని మా సారథ్యం స్వామివారి దగ్గర ఆశ్రమంలో చదువుకోవడానికి వచ్చాడు. స్వామినాథన్తో పాటుగా మేము ఉండేవాడు. అప్పుడప్పుడు తాతగారు వస్తూ వెళుతూ ఉండేవాడు మనం అనుకుంటాను అని మేము అనుకునేవాడు. కానీ స్వామివారు అక్కడ వచ్చినప్పుడు మాత్రం స్వామివారు వచ్చేవాడు, తాతగారు వచ్చేవాడు. వచ్చి స్వామివారిని అట్లా సేవిస్తూ పలకరిస్తూ, అప్పుడు మనమండి వెళ్ళేటప్పుడు అప్పుడు ఇప్పుడు మనమండి పలకరిస్తూ ఉంటాం. మేము కూడా స్వామినాథన్తో పాటు మేము కూడా తాతగారు అని పిలిచేవాడు. మీకేం పాఠం అయింది అంటే వాళ్ళకేమైందో తనకేమైందో మాకు అదే పాఠం అవుతుంది కనుక అప్పుడప్పుడు వచ్చి అదేమిటి ఇదేమిటి అడుగుతుండేవారు. నన్ను మొట్టమొదటి వారు అడిగింది, ఇప్పుడు ఎందుకు తెలియదు కానీ అథాతో బ్రహ్మ జిజ్ఞాస చెప్పాను. ప్రాణం పోతే అక్షరం పెడితే వద్దు, అవ్వలేదు, నోటి వచ్చి మాట రాలేదు. దాసోహాలు చెప్పాము, స్వామినాథన్ అప్పు చెప్పాడు, మా సాధ్యాన్ని ఒకడు సుధనవాన్ని చెడలేదు, సుధనవ అప్ప చెప్పాడు. నేను మాత్రం కొద్ది ముద్దు వాడిని కదా, మనకి ఎక్కలేదు. దీపావళి పండుగకి సెలవులు ఇస్తారు మాకు స్వామివారి తిరునక్షత్రం కాగానే. తాతగారి దగ్గరికి వెళ్దామని స్వామినాథన్ అడిగితే స్వామితో పాటు మేము కూడా వెళ్ళాం, 4-5 వెళ్ళి అప్పుడు స్వామివారితో తాతగారితో పాటు మా పిల్లలందరికీ వారి వైభవంతో పాటుగా అక్కడ ఉండేటువంటి అథాతో బ్రహ్మ జిజ్ఞాస యొక్క లక్షణాన్ని వారు 15 రోజులు మాకు చెప్పారు. అప్పటి నుంచి మాకు గురువులు అయ్యారు. అందుకే ఏదైనా భజన చెప్పినప్పుడు అస్మత్ గురువు జై జై, పరమ గురువు జై జై అంటాం. అస్మత్ గురువు ఆచార్య స్వామి గారు, చిరంజీవి స్వామి గారు. పరమ గురువుల్లో మొదట ఉండేటువంటి వారు సాక్షాత్తు తాతగారు. వారి పేరు చెప్పి అర్హత ఉన్నమాట కాదు. దాంట్లో సహజంగా అక్కడక్కడ చెప్తూ ఉంటాం, భాగవతం చెప్తూ ఉంటాం. భాగవతం చదువుతున్న బాగవుతారా అని చెప్పే లక్షణం. అట్లా ఇంతమంది పండితుల సమక్షంలో ఉన్నారు కనుక వాళ్ళంతా భాగవతోత్తముడు. ఆ భాగవతోత్తమ పక్కన భాగవతం ఉత్తమం అని నేను ఉత్తముడిగా ఆ పక్కన చేరినందుకు ఆ వాసన నాకు చోకి మీరు కూడా బాగా అయ్యేటువంటి ఒక అద్భుతమైన మార్గం దొరికింది. మహానుభావుడు షణ్ముఖాచార్య స్వామి గారు నన్ను ఎంచుకోవడం అయితే నిజంగా ఇందాక వారు చెప్పారు, అర్హత లేనిది ఎవరు ఎంచుకోలేదు. కానీ నేను మాత్రం ఎక్కడో 1001 చోట ఉండాల్సిన వాడిని ముందు ఈ 14 దాటి 13-14 కూర్చోబెట్టారు. అందుకే చివరికి వచ్చాను. మన్నించాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం, భాగవత అనుగ్రహం ఈ 2 పరిపూర్ణంగా ఉంటే నాలాగా అవుతుంది. దాంట్లో సందేహం. భాగవతంలో పరిపూర్ణమైన అనుగ్రహం పడ్డవాడు ఎలా ఉంటాడు అంటే వల్లాచార్యలాగా ఉంటాడు, సందేహం అవసరం లేదు. దాసోహం చేస్తున్నాను. వారిని సంగారెడ్డి వల్ల కొందరంటారు, అందాల వరదాచార్య గారు
వారికి కృతజ్ఞతలు. వారి ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పనులు జరగబోతాయి. ఇందాక ఎస్సీఎస్ ట్రస్ట్ పక్షాన ఒక కార్యక్రమం జరుగుతుంది, సంప్రదాయ పాలించిన ట్రస్ట్ పక్షాన జరుగుతుంది కానీ ఇలాంటి వాడు ఉన్నారు కాబట్టి ఎందుకు జరగదు? మీరు యాదగిరిరాజు గారు ఏ పని మొదలుపెట్టి ముందుకు సాగి కొంచెం పెద్దవాళ్ళు అయ్యారో వారి సంకల్పాలన్నీ నెరవేరడానికి ఈ యువకులమైన మేము ఉన్నాం కాబట్టి మేము పెట్టిన మొక్కలు బాగానే ఉన్నాయని వారు సంతోషపడేలాగా వారి ఆరోగ్యం కలిగేలాగా ఎస్సీఎస్ ట్రస్ట్ చాలా మంచి పనులు చేస్తుంది అని మరొకసారి ఈ నోట ఆ నోట అనుకునేలా. మొన్నటి వరకు కొందరు వేరే మాటలు మాట్లాడుకొని వాళ్ళ నోటు కొంచెం పాడు చేసుకున్న నోటి వాళ్ళకి మళ్ళీ మంచి మాటలు మాట్లాడి నోటు కడుక్కునేలాగా చేయడానికి వారికి ఈరోజు కంకణం కట్టాం, దీక్షా కంకణం. వరదాచల గారి కృతజ్ఞతలు, శ్రీమాన్ కొడిచేటి రామకృష్ణ గారి